Hi guys, welcome to our channel. బిగ్ బాస్ హౌస్లో నిఖిల్ సోనియా వీళ్ళిద్దరి గురించి బయట చాలా పెద్ద చర్చలే జరుగుతున్నాయని చెప్పాలి. ముఖ్యంగా సోనియా నిఖిల్ ఆట చెడదొబ్బుతుందని ఒక కామన్ వర్డ్ అయితే వినిపిస్తుంది. ఇక అసలు విషయానికి వస్తే లైవ్లో ఒక సంఘటన చోటు చేసుకుంది. ఇక నిఖిల్ చీఫ్గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. అయితే సోనియా నిఖిల్ దగ్గరికి వెళ్ళి, నిఖిల్ నువ్వు రోజుకి ఇన్ని వంటలు చేస్తే కుదరదు, నేను చెప్తాను నువ్వు విను, ఈరోజు ఒక కూర రేపు ఒక కూర అలా రోజుకు ఒక కూర చేస్తే సరిపోతుంది అంటే అప్పుడు నిఖిల్ సోనియాకి గట్టిగా ఇచ్చుకున్నారు. కొంతమంది వెజ్ తింటారు, కొంతమంది నాన్ వెజ్ తింటున్నారు, కాబట్టి నేను 2 కూరలు చేస్తాను, అయినా నువ్వు చెప్పింది నేను చెయ్యను సోనియా, ఫ్రెండ్షిప్పే, వర్కే, కాబట్టి నువ్వు నా మాట విను, నేను చీఫ్గా ఉన్నాను తప్ప నువ్వు చీఫ్గా కాదు, నువ్వు చీఫ్గా ఉన్నప్పుడు నేను ఎలాగో వింటాను, కాబట్టి నువ్వు నేను చెప్పింది వింటే చాలు, అంతకు మించి ఏమీ చెయ్యొద్దు అంటూ గట్టిగా ఇచ్చుకున్నాడు సోనియాకి. అయితే సోనియాకి ఇకేం మాట్లాడాలో తెలియక, సరే నీ ఇష్టం, నీకు నచ్చిందే నువ్వు చెయ్యి, ఏదో ఫ్రెండ్ కదా అని చెప్పానంటే ఓకే, ఫ్రెండ్షిప్ అంటే నువ్వు నేను మాట్లాడుకుంటే పర్వాలేదు, అంతేగాని మనకిచ్చిన వర్క్లో నువ్వు తల దూర్చొద్దు. కాబట్టి జనాలు ఏమనుకుంటారంటే అదిగో సోనియా వచ్చింది, సోనియా వచ్చిన కానుంచి కూడా తన మాటే వింటున్నాడు, అలాగే తన చెప్పిన వంటే చేస్తున్నాడని బయటికి ఏదోలా ప్రోట్రెక్ట్ అవుతుంది. సో అందుకే నేనేం చెయ్యాలో ఏంటనేది నాకు తెలుసు, నేను మొదటి చీఫ్గా కాదు కదా చెయ్యటం అంటూ సోనియాకి ఇచ్చి పడేశాడు. సోనియా ఏమనుకుంటుందంటే ఇంత ఛాన్స్ ఇస్తే సంఖ్యెక్కేద్దాం అనుకుంటుంది నిఖిల్, కానీ ఎప్పటికప్పుడు నిఖిల్ గ్రహించుకొని ఇట్లా సరదా తీరుతున్నాడు సోనియాకి. మరి విన్నారు కదా, మీకేమనిపించింది అనేది కామెంట్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్.